టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరితే కొందరు నేతల సీట్లకు మాత్రం ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు సీటు కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత రెబల్గా మారారు. నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు ఆయన. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నుంచే తాను పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. ఒకవేళ బీజేపీ కూటమిలోనికి రాకపోయినా సరే తెలుగుదేశం పార్టీ నుంచి నరసాపురం సీటు నుంచే పోటీ చేయాలని రఘురామకృష్ణంరాజు భావించారు. అయితే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటు మీదే ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. అయితే నిన్ననే గురువారమే అమిత్ షా, జేపీ నడ్డా, రాష్ట్ర బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి మధుకర్తో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఏంటి, గెలిచే అవకాశం ఉన్న ఎక్కువ అవకాశాలు ఉన్న స్థానాలు ఏంటి అన్న దానిపైన బీజేపీ పెద్దలు రాష్ట్ర బీజేపీ నేతల్ని ఆరాధించారు. ఈ సందర్భంగానే నరసాపురం ఎంపీ సీటును కూడా బీజేపీ కోరాలి అన్న ప్రతిపాదన వచ్చింది. గతంలో అక్కడ 1999లో కృష్ణంరాజు బీజేపీ తరఫున అక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత వాజ్పేయి కేబినెట్లో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. అక్కడ క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో ఈసారి అక్కడ నరసాపురం నుంచి బీజేపీ ఆ టికెట్ను తీసుకొని ఆ స్థానాన్ని తీసుకొని అక్కడ నుంచి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని పోటీకి నిలిపితే బాగుంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ సమావేశంలో బీజేపీ పెద్దల వద్ద ప్రతిపాదన చేశారు. అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మంచి సీట్ అవుతుంది బీజేపీకి అని కూడా ఆమె ప్రతిపాదించారు. అక్కడి నుంచే ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. బీజేపీ పెద్దలతో రఘురామకృష్ణంరాజు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు శ్యామలాదేవికి ఆ టికెట్ ఇవ్వాలి అన్న ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో బీజేపీ పెద్దల్ని కలిసి రఘురామకృష్ణంరాజు మార్పులు చేర్పులు చేసి తిరిగి తనకే ఆ స్థానం దక్కేలా చేసుకోగలుగుతారా, లేకుంటే రఘురామకృష్ణంరాజు ప్రతిపాదనని, ఆయన ఆలోచనని బీజేపీ పెద్దలు పరిగణలోనికి తీసుకోరా అన్నదైతే చూడాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం, రఘురామకృష్ణంరాజుకు ఏదో విధంగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించాల్సిన అవసరం అయితే చంద్రబాబు నాయుడు మీదే ఉంది. ఎందుకంటే టీడీపీ నేతలు కూడా మాట్లాడేందుకు జంకి బయటకు రాకుండా ఇళ్లలో ఉన్న సమయంలో సరే రఘురామకృష్ణంరాజు విధానాలు, ఆయన మాట్లాడే తీరు, దీనిపైన అభ్యంతరాలు ఉండవచ్చు. కానీ చాలామందికి ఆయన అయితే తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ప్రతిపక్షాలన్నింటికీ ఒక బూస్టర్లా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బయటికి రాని సమయంలో చాలా ధైర్యంగానే రఘురామకృష్ణంరాజు ఫైట్ చేసేందుకు చాలా రిస్క్ తీసుకొని కూడా ప్రయత్నాలు చేశారు. ఇలాంటి సమయంలో రఘురామకృష్ణంరాజుకు తాను ఆశించిన నరసాపురం టికెట్ ఈ కూటమిలో రాకపోతే ఆ నింద అయితే చంద్రబాబు నాయుడు మీద పడే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు బీజేపీకి ఆ టికెట్ను ఆ స్థానాన్ని వదిలేశారు, రఘురామకృష్ణంరాజును వాడుకొని వదిలేశారు అన్న నింద అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు చుట్టూ గ్యారెంటీగా వస్తుంది.